ఉంగరాలు అమ్ముకునే వ్యక్తి రింగ్ మాస్టర్ గా మారి మరి వందల కోట్ల ఆస్తులకు అధిపతి అవటం అంటే మాటలు కాదు. ఇదంతా తావిద్ మహిమ కాదు, మతం మార్చి డబ్బులు దండుకునే స్కెచ్. యూపీలో చంగూర్ బాబా అరెస్ట్ తర్వాత చాలా కథలు బయటకు వస్తున్నాయి. విదేశాల నుంచి నిధులు రాబట్టుకోవడం కోసం అక్కడికి యుక్త వయసు పిల్లలని మతం మార్చేసి ఎగుమతి చేయటం ఇదే జరుగుతోంది. ఐసిస్ తరహాలో ఆపరేషన్ అసలు ఎలా నడిపిస్తున్నారు? ఇంతకీ మత మార్పిడి సిండికేట్ ముఠాల ఆస్తులెంతో తెలుసా? ఆపరేషన్ అస్మితను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదలుపెట్టారు. మత మార్పిడిలు, లవ్ జిహాద్ను ఉపేక్షించొద్దన్న కారణంతో ప్రారంభించారు. ఈ ఆపరేషన్ ఉద్దేశం బలవంతపు మత మార్పిడి, రాడికలైజేషన్, లవ్ జిహాద్ వంటి కార్యకలాపాలను అడ్డుకోవడం, జాతీయ భద్రతను కాపాడడం. 2021 నుంచి యూపీలో మౌలానా ఉమర్ గౌతమ్, మౌలానా కలీం సిద్దికీ వంటి వ్యక్తుల సిండికేట్ రాకెట్లు బయటపడడంతో ఇది ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్లినట్లు తేలింది. అందుకే ఈ ఆపరేషన్ అస్మితను సీఎం యోగి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ మత మార్పిడి ఆపరేషన్లో లష్కరే తోయిబా, ఐఎస్ఐఎస్ లాంటి రాడికలైజేషన్ పద్ధతులను ఫాలో అయ్యారు. ఈ ముఠాలు యుఎస్, కెనడా, యుఏఈ, లండన్ నుంచి నిధులు తీసుకుని పనిచేస్తోందని దర్యాప్తులో తేలింది. యూపీలో హిందూ బాలికలు, యువతులను ప్రలోభపెట్టి ఇస్లాంలోకి మార్చే కేటుగాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జూలై 5న చంగూర్ బాబాను యూపీ ఏటీఎస్ అరెస్ట్ చేయడంతో అసలు తెర వెనుక ఎంత పెద్ద తతంగం నడుస్తోందో తేలింది. చంగూర్తో పాటే అతని ఫాలోవర్ నీతూ అలియాస్ నస్రీన్ ని కూడా అరెస్ట్ చేశారు. రిమాండ్లో విదేశీ నిధులు, ఆస్తుల గురించి ప్రశ్నించారు. చంగూర్ బాబా మొదట చేసిన పని గల్లీల్లో తిరుగుతూ ఉంగరాలు అమ్ముకోవడం. ఈ రింగులు అమ్ముకుంటే ఏమీ లాభం లేదనుకున్నాడో ఏమో కానీ రింగ్ మాస్టర్ అవతారం ఎత్తాడు. ఖతర్నాక్ స్కెచ్ ఫాలో అయ్యాడు. యువతుల్ని ఆకర్షించి వారికి డబ్బులు, ఇతరత్రా ఆశలు చూపి నయానో భయానో ట్రాప్ చేసి మతం మార్చేశాడంటారు. ఈ పని చేసినందుకు చంగూర్ రింగ్ మాస్టర్కు చాలానే గిట్టుబాటైంది. జూలై 17న ఈడీ ఇతని ఆస్తులపై ఎంక్వైరీ చేసింది. బల్రాంపూర్లో 12 చోట్ల, ముంబైలో 2 చోట్ల సోదాలు నిర్వహించింది. ఇందులో 100 కోట్లకు పైగా విదేశీ నిధులను గుర్తించింది. బల్రాంపూర్లో హై-ఎండ్ కార్లు సీజ్ చేశారు. అంతేకాదు, చంగూర్పై మనీ లాండరింగ్, బలవంతపు మత మార్పిడి, జాతీయ భద్రతకు ముప్పు కేసులు నమోదు చేశారు. డబ్బు సహాయం చేస్తానని, బాధల నుంచి విముక్తి కల్పిస్తానని హామీలు ఇవ్వడం ద్వారా అతను పేద, వెనుకబడిన ప్రాంతాల జనాన్ని ఆకర్షించేవాడు. హిందూ బాలికలను ఇస్లాంలోకి మార్చమని బలవంతం చేశాడని, అలాగే ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా నేపాల్ సరిహద్దు దుబాయ్లోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. చంగూర్ బాబాకు 40 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు తేలింది. మతం మార్చగా వచ్చిన డబ్బును లగ్జరీ ఇళ్లు, బంగ్లాలు, లగ్జరీ కార్లు కొనేందుకు వాడాడు. పేదరికంలో ఉన్నవారికి అరచేతిలో వైకుంఠం చూపించాడు. మెరుగైన జీవితం ఉంటుందని నమ్మించాడు. బ్రాహ్మణ, సిక్కు, క్షత్రియ యువతుల్ని మత మార్పిడి చేస్తే 15 నుంచి 16 లక్షలు, ఓబీసీలకు 10 నుంచి 12 లక్షలు, ఇతర కులాలకు 8 నుంచి 10 లక్షలుగా డిసైడ్ చేసి వ్యవహారం నడిపాడన్న ఆరోపణలు ఉన్నాయి. మత మార్పిడి మోసాలే కాదు, లోకల్ బాడీ ఎన్నికల్లోనూ చంగూర్ బాబా పోటీ చేశాడు. తవ్వితే ఇతడి లీలలు ఇంకెన్నో బయటపడ్డం ఖాయం. చంగూర్ బాబా మాదిరి ఇతరులు కూడా ఈ మత మార్పిడి ర్యాకెట్లో గతంలో పనిచేశారు. 2021లో అరెస్టైన మౌలానా ఉమర్ గౌతమ్ 100 మందికి పైగా మత మార్పిడి చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. విదేశీ నిధులు రాబట్టడం, రాడికలైజేషన్ పద్ధతులను వాడినట్లు గుర్తించారు. అసలు హిందూ యువతులను రకరకాలుగా ట్రాప్ చేస్తున్నట్లు యూపీ పోలీసులు గుర్తించారు. ఫస్ట్ వన్, లవ్ జిహాద్. ఫేక్ హిందూ పేర్లు, ఐడీలతో ముస్లిం యువకులు అమ్మాయిలను ప్రేమలో పడేటట్లు చేసి వివాహం కోసం ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేయడం, అలాగే సైకలాజికల్ గ్రూమింగ్ అంటే యూట్యూబ్ ఛానల్స్, సీక్రెట్ ఆన్లైన్ సెషన్స్ల ద్వారా మతపరమైన ప్రచారం చేసి వారి మైండ్ను ఏమార్చారు. ఆర్థిక ప్రలోభాల్లో భాగంగా స్కాలర్షిప్స్, ఉద్యోగాలు, విదేశాల్లో అవకాశాలు అని నమ్మబలకడం, ఉచ్చులోకి దింపడం. ఇక డిజిటల్ సోషలైజేషన్ అంటే తప్పుడు ఐడీ కార్డులు, మారు పేర్లు, కొత్త ఫోన్లు, కొత్త సిమ్ కార్డులతో వారిని కుటుంబం నుంచి దూరం చేసి రాడికల్ చేయడం మరో టార్గెట్. చంగూర్ బాబా కేసులో బాధితులు చెప్పిన విషయాల ప్రకారం చూస్తే కొంతమంది మహిళలపై గ్యాంగ్ రేప్లు చేసి బలవంతమైన పద్ధతుల్లో మత మార్పులు జరిగినట్లు తేలింది.
ఈ బలవంతపు మత మార్పిడుల కేసులో ఈ ర్యాకెట్ ను మిడిల్ ఈస్ట్ నుంచి ఎవరో ఒక కీ రోల్ క్యాండిడేట్ ఆపరేట్ చేస్తున్నాడన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అక్కడ కూర్చుని ఇక్కడ చక్రం తిప్పుతున్నారా అన్నది దర్యాప్తులో క్రమంగా బయటకొస్తోంది. ఎందుకంటే ఈ కేసుల్లో అంతర్జాతీయ లింకులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులకు అసలు సవాలేంటంటే ఈ నిధులు ఎలా వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎంతెంత వచ్చాయన్నది తెలుసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మాస్టర్ మైండ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఒక్కడే చేశాడా, మరింతమంది పెద్ద తలకాయలు ఉన్నాయా అన్నది తేల్చాలి. ఈ నెట్వర్క్ డార్క్ వెబ్, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీతో నడిపిస్తున్నట్లు తేలింది.